హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ మినీ వ్లాగ్. సో ఈ కమాండ్ చూసిన వెంటనే మీకైతే తెలిసిపోయింది కదా నేను ఎక్కడున్నా అనేది. సో అక్కడే ఉన్నాను, ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న ప్లేస్లోనే ఉన్నాను. కోమరవెల్లి మల్లన్న దేవస్థానంకి వచ్చేసాను. సో ఇది నేను థర్డ్ విజిట్. సో ఫస్ట్ 2 విజిట్స్లో నేను మల్లన్నని గట్టిగా ఒక కోరిక కోరుకున్నాను. సో వారంలోనే నాకు ఆ కోరిక నెరవేర్చారు. సో అంత పవర్ఫుల్ మల్లన్న టెంపుల్ మీ అందరికీ తెలుసు. సో సో తెలంగాణ మొత్తంలో కొమరవెల్లి మల్లన్న చాలా పవర్ఫుల్ టెంపుల్ కదా. సో మల్లన్న అనగానే నాకైతే 3 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి మీసాలు, మల్లన్న మీసాలు. రెండు వచ్చేసి మల్లన్న గుండెల దగ్గర త్రిశూలం ఉంటుంది కదా, సో అది. 3 వచ్చేసి ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో నాకైతే ఇవి గుర్తొస్తాయి కొమరవెల్లి అనగానే. మరి మీకేం గుర్తొస్తే నాకు చెప్పండి. సో కుమారస్వామి అక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు కదా, సో అందుకని అది కుమరవెల్లి అయ్యింది. మన వాళ్ళు రాను రాను దాన్ని కోమరవెల్లిగా మార్చారనమాట. సో అది ఫస్ట్ గుడి ఎంటర్ అవ్వగానే గంగిరెవ్వు చెట్టుని మనము దర్శించుకొని అప్పుడు మనము కోమరవెల్లి మల్లన్నని దర్శించుకుంటాము. నా వెనకాల ఉంది కదా అదే గంగిరెవ్వు చెట్టు. కోమరవెల్లి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అనమాట. సో ఇది 500 years క్రితం టెంపుల్. అండ్ ఇక్కడ విగ్రహం కూడా మొత్తం మట్టితో చేస్తున్నారు అనమాట. సో ఎవ్రీ మకర సంక్రాంతికి ఇక్కడ జాతర స్టార్ట్ అవుతుంది మా ఉగాది వరకు. సో ఎవ్రీ సండే ఇంకా వెనస్డే ఇక్కడ భక్తులందరూ వాళ్ళు కోరికలు నెరవేరితే బోనం రూపంలో లేకపోతే పటం అంటారు కదా, రంగోలి వేసి, సో అది వాళ్ళు మొక్కు తీర్చుకుంటారనమాట. సో ఆ డేస్ చాలా రష్ ఉంటుంది. సో నేను వెళ్ళినప్పుడు అయితే జాతర జరగలేదు, నేను జాతర తర్వాతనే వెళ్ళాను. నాకు అంత క్రౌడ్ అన్ఈజీగా ఉంటుంది. సో యా, తెలంగాణ ప్రజలే కాకుండా లైక్ నేను ఆంధ్ర, సో నేను కూడా వెళ్ళి విజిట్ అయ్యాను. సో నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి మొక్కుకున్నారంటే సచ్ అ పవర్ఫుల్ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో యా, సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కోమరవెల్లి మల్లన్న దర్శనం ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆఫ్టర్ మల్లన్న దర్శనం మనము ఎల్లమ్మ దర్శనానికి వెళ్తాం కదా. సో వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఎల్లమ్మ, చాలా చిన్న టెంపుల్ అది. సో అక్కడ ముసలావిడ మనకి కళ్ళు సాకపోయామని చిన్న కుండలు కళ్ళేసి ఇస్తారనమాట. తను నాకు ఇచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు లైక్ ఎలా చేయాలో. సో తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను చేశాను. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నేను వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి సో వెదర్ చాలా చల్లగా ఉండింది. అండ్ ఆల్సో లాస్ట్ సెకండ్ టైం విజిట్ అయినప్పుడు అప్పుడు కొంచెం చాలా రష్ ఉండే. సో నాకు దర్శనానికి కూడా 2 hours క్యూలో నుంచున్నాను అనమాట. సో అందుకని రష్ ఉన్న టైంలో నేను అస్సలు విజిట్ అవ్వను టెంపుల్స్కి. సో ఇవాళ చాలా అసలు రష్ లేరు, బట్ దెన్ ఉన్నారు. అందరు మొక్కు తీర్చుకోవడానికో లేకపోతే కొంతమంది టెంపుల్ విజిట్కి దానికి వచ్చారనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ శివుడు లింగం రూపంలో కాకుండా ఒక గంభీరమైన రూపంలో మనకి ఇక్కడ దర్శనం ఇస్తాడు. సో అది. సో ఓవరాల్గా నేను ఇలాంటి పాత టెంపుల్స్ ఎందుకు వెళ్తానంటే ఇట్ హ్యాస్ చరిత్ర, రైట్? సో అది తెలుసుకోవడానికి, నాకున్న చిన్న నాలెడ్జ్ని ఇంకా డబుల్ చేసుకోవడానికి నేను వెళ్తూ ఉంటానన్నమాట. సో అంతేనండి ఈ వీడియోలో. సో హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.